జనగణనకు 11,718 కోట్ల బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బొగ్గు గనుల సంస్కరణలకు, ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధర పెంపు కూడా కేబినెట్ ఓకే చెప్పింది. బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జనగణన 2027 బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. జనగణన కోసం 11,718 కోట్లు కేటాయించారు. 2 దశల్లో డిజిటల్ పద్ధతిలో ఈసారి జనగణన జరుగుతుందని తెలిపారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. బొగ్గు గనుల రంగంలో సంస్కరణలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. జనగణన కోసం 30 లక్షల మంది సిబ్బంది పనిచేస్తారు. రాష్ట్రాల సహకారంతో జనగణనను పూర్తి చేస్తామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జనగణనను నిర్వహిస్తామన్నారు. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు గృహాలను జాబితా చేసి లెక్కిస్తామని చెప్పారు. 2027 ఫిబ్రవరి నుంచి జనాభా లెక్కల సేకరణపై దృష్టి పెడతామని చెప్పారు. सेंसस एक्ट है और सेंसस के रूल्स हैं. 16 जून 2025 में गैजेट नोटिफिकेशन पब्लिश हुआ था सेंसस 2027 का. आज इसके लिए बजट अप्रूव हुआ है 11,718 करोड़ रुपीस का. सेंसस देश की जनसंख्या को एक पर्टिकुलर पॉइंट ऑफ टाइम में इन्यूमरेट करता है. What is the population? What is the characteristic of the population at a particular point of time? That's why it's very important to have a reference date. Reference date रखी गई है 0 hours of 1st March 2027 यानी 28 February और 1st March की जो midnight है वो midnight hour will be the reference date for reference hour for entire census. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజనగా పేరు మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే పని దినాల సంఖ్యను 100 నుంచి 125కు పెంచింది. ఒక రోజుకిచ్చే కనీస వేతనాన్ని 240కి సవరించింది. బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం సాధారణ జీవిత ఆరోగ్య బీమాలో 74% వరకు ఎఫ్డీఐకి అనుమతుంది. ఈ రంగంలో ఎఫ్డీఐలకు పూర్తిగా అనుమతిస్తే దేశీయ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేస్తోంది.